everyone. Hi. I hope you're doing well and safe. I am your Keshav Silas from Grace Master Spoken English and Communication Skills Training Center, Nandyala. అందరికీ మంచి స్పీకర్ అవ్వాలనే కోరిక ఉంటుంది, బాగా మాట్లాడాలనే కోరిక ఉంటుంది. కానీ మాట్లాడాలి, మంచి స్పీకర్ అవ్వాలి అన్న కోరికలుగానే మిగిలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనిషి యొక్క నెగ్లిజెన్స్, అంటే తను చేసే నిర్లక్ష్యమే తనకు నష్టాన్ని చేకూరుస్తుంది. ఆ నష్టం వల్ల వచ్చేటువంటి బాధని కానీ, తనలో ఉన్నటువంటి శక్తిని కోల్పోవడం కానీ తెలుసుకొని దెన్ మనిషి రిబెలియస్గా మారడానికి ఛాన్స్ ఉంది. అందుకే ఒక కాయిన్కి 2 సైడ్స్ ఎలా ఉంటాయో మనిషికి కూడా 2 ఆలోచనలు కాదు, 20-30 ఆలోచనలు ఎక్కువనే ఉంటాయి. దట్స్ వాట్ హీ కాంట్ బికమ్ అ వెరీ గుడ్ స్పీకర్. ఒకరోజు ఒక మదర్ని స్కూల్కి ఇన్వైట్ చేశారంట పేరెంట్స్ మీటింగ్ కోసం. ఆ మదర్ని అడిగారు, హౌ ఈజ్ యువర్ డాటర్, హౌ ఈజ్ యువర్ సన్ అండ్ హౌ ఆర్ దే డూయింగ్ వెల్ అట్ హోమ్, అండ్ వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారా, బాగానే నేర్చుకుంటున్నారా అని అన్ని ఇంగ్లీష్లో ప్రశ్నలు అడిగారంట. కానీ ఆ పేరెంట్కి ఎస్ అండ్ నో తప్ప ఇంకా వేరే ఆన్సర్లు రావు. అలా అనుకున్నటువంటి పేరెంట్ ఎప్పుడైతే నేను ఆన్సర్లు సరిగా చెప్పలేకపోతున్నా, నిజంగా వాళ్ళతో మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారా లేదా అని కూడా చెప్పలేకపోయాను, ఇక్కడి నుంచి నేను ఇలా ఉండొద్దు అని ఫిక్స్ అయిపోయి తన జీవితంలో నేను ఇంగ్లీష్ బెటర్గా మాట్లాడాలి, నేను ఏంటో నిరూపించుకోవాలి అన్న ఒక చిన్న థాట్తో షీ స్టార్టెడ్ మూవింగ్ టు అమెరికా. అక్కడ తను ఇంగ్లీష్ నేర్చుకోవడంలో, మాట్లాడడంలో చాలా ఇబ్బందులు పడి ఫైనల్గా ఆ డెస్టినేషన్ని రీచ్ అయిపోయి షీ ఫిక్స్డ్ దట్ ఐ కుడ్ రీచ్ మై గోల్. ఇదే ఇంగ్లీష్ మూవీ. ఇది చాలా ఇయర్స్ నుంచి మన యూట్యూబ్లోనూ లేదా అమెజాన్ ప్రైమ్లోను నెట్ఫ్లిక్స్లో ప్లే అవుతూ ఉంటుంది. తప్పకుండా చూడండి. ప్రతి మూవీ మనల్ని ఇన్స్పైర్ చేయాలని ఏం లేదు. ప్రతి మూవీలో ఏదో ఒక ఫన్, ఎంటర్టైన్మెంట్, సమ్ సెంటిమెంట్, సమ్ ఫైట్ ఆర్ యాక్షన్, సమ్ ఇంట్రెస్టింగ్, సర్ప్రైజింగ్, సస్పెన్స్, హారర్, ఇలా చాలా చాలా జానర్ నుంచి మనకు అందిస్తూ ఉంటారు. ఆ యొక్క ఫిల్మింగ్ థింగ్ ఏదైతే ఉందో అన్నీ కలిపి తీయడాన్ని ఒక ఫిల్మ్గా భావిస్తున్నారు. అలానే ప్రతి స్పీచ్లో ఒక యాక్షనే కనిపించొద్దు, ప్రతి స్పీచ్లో ఒక సెంటిమెంటే కనిపించదు. యూ షుడ్ హ్యావ్ అ మిక్చర్ ఆఫ్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ యూ వుడ్ లైక్ టు స్పీక్ అన్నీ మిక్చర్గా కలగలిపి మనం మాట్లాడడానికి రెడీ చేసుకోవాలి మన బ్రెయిన్ని. ఆ బ్రెయిన్లో రెడీ చేసుకోక ముందు మనం ఒక పేపర్ మీద యూ హ్యావ్ టు రైట్ డౌన్. రాయకపోతే మీ యొక్క థాట్కి రూపం ఉండదు. ఓకే, రాస్తే మీ యొక్క థాట్కి రూపం ఉంటుంది. ఆ రూపాన్ని మీ బ్రెయిన్ ఇంకా గట్టిగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అందుకే మనకు బ్రెయిన్లో వచ్చే థాట్స్ అన్నీ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయితే, రెండవది మనం ఇంప్లిమెంట్ చేయడంలోనూ, రాయడంలోనూ, లేదా వాటిని గుర్తుపెట్టుకోవడానికి మనం చేసే పనుల ద్వారా సెకండ్ ఇంప్లిమెంటేషన్ హ్యాపెన్స్. దట్ ఈస్ వై థాట్ బార్న్స్ అగైన్ మీన్స్ థాట్ ఇట్ గెట్స్ రీబర్త్. అంటే రెండోసారి పుడుతుంది. ఒకసారి ఇక్కడ పుడుతుంది, ఇంకోసారి పేపర్లో పుడుతుంది. వీలైతే అదే థాట్ని మనం చాలా గ్రేట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ థాట్ నలుగురిలో ప్రశంసల్ని లేదా లాడ్ ఆఫ్ అప్లాజ్ని, క్రేజ్ని పొందుకొని ఆ యొక్క ప్రజెంటేషన్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ఆ మనిషి కావచ్చు, షూర్ హీ విల్ బికమ్ వెరీ ఫేమస్. థింక్, మాట్లాడడం అనేది ఏదో కొట్లాడినంత ఈజీ అయితే కాదు. కొట్లాటలో ఎవరో ఒకరు విజయం పొందుతారు, కానీ మాట్లాడటంలో మనం విజయం పొందాలని ఎప్పుడు అనుకోకూడదు. అవతలి వారి యొక్క మనసుని లేదా వారి యొక్క బ్రెయిన్ని జయించాలనేటువంటి ఒక కోరికతో మాట్లాడాలి. కానీ ఇతరులని అసభ్యంగా లేదా వారిని మనకిష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడడం కానీ, హర్ట్ చేయడం కానీ చేయకూడదు. ఈవెన్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ థింగ్. నేను మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ వీడియో చూడండి అని చెప్పడం కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైమ్స్. అంటే ఎవరిని మనం ఫోర్స్ చేయకూడదు, ఎవరిని మనం ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేసి వాళ్ళని మనం చూడండి లేదా మాట్లాడండి చెప్పండి అని అడగకూడదు. ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ దేర్ మైండ్. ఎస్, ఈ వీడియో నాకు హెల్ప్ చేస్తుంది, ఈ వీడియో నాతో మాట్లాడుతుంది, ఈ వీడియో నన్ను ఇన్స్పైర్ చేస్తుంది, కాబట్టి ఐ హ్యావ్ టు ఫాలో దిస్.
అన్న ఫీల్ అవతల మనిషికి వస్తేనే ఈ ఛానల్ ఆర్ ఈ కాంటెంట్, ఈ ప్రెజెంటేషన్ అన్నింటికీ వాల్యూ ఉంటుంది. అంతెందుకు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న లేదా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు బర్త్డే రోజున ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఇస్తారా? లేకపోతే ఎంతో హ్యాపీగా, ఎంతో ప్లెజెంట్ మైండ్తో, ఎంతో సర్ప్రైజింగ్ నేచర్తో, ఎంతో ఎక్సైట్ అయ్యి మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? దట్స్ వాట్. ఎవరు ఏ విధంగా ఇస్తున్నారు అన్న ఫీల్ని మనం తెలుసుకుంటే షూర్ ఆ ఫీల్లో నిజాయితీ ఉందా అండ్ ప్రెజెంటేషన్లో నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయా అని తెలుసుకుంటే షూర్ యూ విల్ బికమ్ అ వెరీ గుడ్ స్పీకర్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ అదర్స్ ఆర్ టాకింగ్. దట్స్ వాట్. కొట్లాటలో ఇంకొకరు గెలవాలి లేదా ఇంకొకరు ఓడాలి, కానీ మాట్లాడటంలో ఇక్కడ ఎవ్వరు ఓడిపోకూడదు. మీరు గెలవాలి, నలుగురిని మాట్లాడుతూ వారి గెలుపుకి మీరు కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఆ అసిస్టెన్స్ మీరు ఇస్తేనే ప్రతి ఒక్క మనిషి మంచి స్పీకర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎన్నో వందల వేల లక్షల వీడియోలు మీరు చూసి ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ కాల్డ్ అబ్సల్యూట్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై కాలేజ్ టైమ్ and my education time or my training time. I am all keeping them before you. Sure, you are going to learn and you are going to enjoy a lot. Okay, please try to watch our videos and you can be benefited a lot and you can be learning a lot of skill here. And this is Keshav Silas signing off. Thank you very much. See you. Bye bye.